తీతుకు రాసిన పత్రిక. అపోస్తులుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువు. ఏడు 8 వచనాలు కలిసి ఉన్నాయి, రెండు కలిసి చదువుకుందాం. 197వ పేజీ కొత్త నిబంధన పుస్తకంలో 197వ పేజీ అపోస్తులుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8 వచనాలు. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరి తలోంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనము పాపములో పడకుండా మెలకువ కలిగి ఉండుము అనే ఉప అంశంలో మనం ఉన్నాం. పాపములో పడకుండా మెలకువ కలిగి ఉండుము అని. దానిలో కొన్ని భాగాలు ఇప్పటికే మనము ధ్యానించుకున్నాం. మొదటిగా ప్రతి ఒక్కరూ వారి వారి ధర్మములను, బాధ్యతలను నెరవేర్చాలి అని మనము ధ్యానించుకున్నాం. రెండవదిగా మనము సత్క్రియలు చేయాలి అని ధ్యానిస్తూ ఉన్నాం. గత వారం కొన్ని విషయాలు మాత్రమే అందులో ధ్యానించుకున్నాం. ఈరోజు మ్యాక్సిమం వీలైనంత మటుకు ఈ రెండవ విషయాన్ని పూర్తి చేస్తాను. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. ఏంటది? సత్క్రియలు చేయాలి. ఎందుకంటే సత్క్రియలు లేకపోయినట్లయితే ఏం జరుగుతుందని తెలుసుకున్నాం. వాకిట పాపము పొంచి ఉంటుంది. దానికి మన మీద వాంఛగలుగుతుంది. ఆ పాపం మనలను ఏలుతుంది అని మనం చాలా స్పష్టంగా దావీదు రాజు ఎలా పడిపోయాడో మనము చూసాం. అయితే యోసేపు పడకుండా తను తాను కాపాడుకోగలిగాడు అని తెలుసుకున్నాం. అంటే దావీదు రాజు ఆత్మను ఆర్పుకున్నాడని యోసేపు ఆత్మను ఆర్పుకోలేదు. అదే తేడా. దావీదు దేవుని ఆత్మను ఆర్పుకొని పాపం చేశాడు. యోసేపు దేవుని ఆత్మను ఆర్పకుండా ఆయన తప్పించుకోగలిగాడు అన్నమాట. హల్లెలూయా. పాపంలో పడకుండా. కాబట్టి మనం చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. ఏంటి? ఆత్మను ఆర్పకూడదు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకూడదు. దేవుని ఆత్మను కలిగి కూడా పాపం చేసే ప్రమాదము ఉంది. పాపంలో పడే ప్రమాదము ఉందని తెలుసుకున్నాం. దానికి కారణం అంటే దేవుడిచ్చిన ఆత్మను మనము ఆర్పుకోవడమే. అంటే ఆయన ఆలోచనలు తీసుకోకపోవడం. అది ఆర్పడం అంటే ఆయన ఆలోచనలు తీసుకోకపోవడమే ఆర్పడం అంటే. కాబట్టి దాన్ని మనం చాలా స్పష్టంగా గత వారం మనం ధ్యానించుకున్నాం. మరికొన్ని విషయాలు మరి ఈరోజు ధ్యానించుకున్నాం. మనల్ని దేవుడు రక్షించిందే దుర్నీతి నుంచి విడిపించి సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారుగా తన ప్రజలుగా చేసుకోవడానికి తను తాను
దేవునికి బలిగా అర్పణగా అర్పించుకున్నాడని. మరొకసారి చదువుదాం. అదే తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఎందుకు మన కొరకు దేవునికి బలిగా అర్పణగా అర్పించుకున్నాడు అనేదానికి తీతుకి చాలా స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తూ ఈ పత్రిక రాశాడు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించడానికి. హల్లెలూయా. ఈ లోకమంతా దుర్నీతితో ఉంది. దేవుని భయం కొంచెం కూడా లేదు, దేవుని నీతి లేదు. అలాంటి మనలను దేవుని యొక్క నీతికి వారసులుగా చేసేదానికి ఆయన మనలను విమోచించుకున్నాడు. రెండవది, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము చేసుకోవడానికి. హల్లెలూయా. సత్క్రియలు లేనటువంటి దుష్క్రియలతో నశించిపోయినటువంటి నిన్ను నన్ను మనలను సర్వలోక ప్రజలను వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి సర్వలోక ప్రజల కొరకు తన యొక్క అమూల్యమైన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకంటే సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసరము ఆయన తన సొత్తుగా చేసుకోవడానికి. హల్లెలూయా. ఇప్పుడు మనమంతా ఆయన యొక్క ప్రజలం, ఆయన సొత్తు. అంటే సత్క్రియలు చేసే వాళ్ళం మనం ఇప్పుడు. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళం మనం? అందుకే ఆయన పిలుచుకున్నాడు. అందుకనే మనం మరలా దుర్నీతికి పోకూడదు, దుష్క్రియలు చేయకూడదు. ఎల్లప్పుడూ మనము సత్క్రియలే ఆసక్తితో చేయాలన్నమాట. హల్లెలూయా. మనం ఆయన సొత్తుగా ఉండడానికి ఆయన తను తాను మన కోసం అర్పించుకున్నాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచమన్నాడు. కాబట్టి మనము ఆయన సొత్తు. ఆయన రక్తాన్నే వెలగా ఇచ్చి మనలను కొన్నాడు. కాబట్టి మన దేహం ఇంకా ఆయనకు చెందిందే. మన దేహం మీద ఇంకెవరికి అధికారము లేదు, ఉండకూడదు, మనం ఇవ్వకూడదు. హలో, మనము ఎవరికి సొత్తు ఆయనకే మన మీద అధికారము ఇవ్వాలంతే. హల్లెలూయా. మనం మన ప్రభువుని పక్కన పెట్టి సైతానికి మనము చోటు ఇవ్వకూడదని దాని అర్థం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మను ఆర్పేసుకొని పాపం చేసే వాళ్ళంతా ఏం చేస్తున్నారు? తన మీద అధికారం కలిగిన ప్రభువుని ప్రక్కన పెట్టి సైతానికి చోటు ఇస్తున్నారని. అది ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే, ఒక మంచి భర్త భార్యలు జీవిస్తున్నారనుకోండి, కొన్ని కారణాల వల్ల పాపము ప్రేరేపించడం వల్ల అతను తన భార్యకు ద్రోహం చేశాడు అనుకోండి. అప్పుడు దాని అర్థం ఏంటి? తన భార్యకు తన భర్తకు తన శరీరం మీద అధికారం కలిగినటువంటి తన భర్తకు చోటు ఇవ్వకుండా వేరే పురుషుడికి చోటు ఇచ్చినట్టు దీని అర్థం. అదే మనం యేసు ప్రభుని పక్కన పెట్టి సైతానికి చోటు ఇస్తున్నాం అన్నమాట. అది జరగకూడదు. హల్లెలూయా. అది ఆత్మీయంగా జరగకూడదు, శరీరరీతిగా కూడా జరగకూడదు. అందుకని ఆయన పవిత్రపరుచుకున్నాడంట. హల్లెలూయా. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని, చూస్తున్నారా బైబిల్? పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకో. కాబట్టి మనం పరిశుద్ధపరచబడిన వాళ్ళం. హల్లెలూయా. ఇంకా మళ్ళా మనం అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు, అపవిత్రాత్మలకు చోటు ఇవ్వకూడదు, వాటి అధిపతి అయిన సైతానికి చోటు ఇవ్వకూడదు. ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆత్మకి చోటు ఇవ్వాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకు తప్ప ఇంకెవరికి చోటు మనం ఇవ్వకూడదు. అప్పుడే మన జీవితాలు దేవునికి మహిమార్థంగా ఉంటాయి. అప్పుడు మన జీవితాలు ఎంతగానో ఆశీర్వదించబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మనం కలిగి ఉన్న వాటన్నిటిలో గొప్ప ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఇది మనల్ని విమోచించిన దాని యొక్క సారాంశం. తర్వాత మనం ఇప్పుడు చదివిన వాక్య భాగంలో తీతుకి పౌలు గారు ఎంత చక్కగా హెచ్చరిక చేస్తున్నాడంటే, పరపక్షమందుండు వాడు
మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనము. హల్లెలూయా. పరపక్షమందుండు వాడెవడు? సైతాను. పరపక్షమందుండు వాడు సైతాన్. మన పక్షాన ఉండేవాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ పరపక్షమందు ఉన్నటువంటి అంటే మనం మన భాషలో అర్థం కావాలంటే ప్రతిపక్షం చూస్తూ ఉంటాం కదా, అలాగనమాట. ఆ స్థితి కూడా సైతానికి లేదు నిజంగా. ఇప్పుడు మనం పొలిటికల్లో చూస్తూ ఉంటాం కదా, రాజ్యసభలో కానీ శాసనసభలో కానీ గెలిచినటువంటి పార్టీ తర్వాత ప్రతిపక్ష పార్టీ రెండు ఉంటారన్నమాట. అసలు సైతానికి ఆ ప్రతిపక్షం యొక్క చోటు కూడా లేదనమాట. ఎందుకంటే వీడు ఓడిపోయాడు అనమాట. హలో, రాజ్యసభ శాసనసభల్లో ఓడిపోయిన వాళ్ళకి చోటు ఉండదు కదా, గెలిచిన వాళ్ళకి. కానీ సైతానికి చోటే ఉండకూడదు, కానీ వాడు చోటు ఉందని వస్తాడనమాట. అందుకని వాడికి మనం ఏమాత్రం అవకాశము ఇవ్వకూడదు. కానీ వాడు ఏం చేస్తుంటాడంటే మన మీద నేరారోపణ చేయడానికి కాచుకొని ఉంటాడనమాట. మనలను పాపం వైపుకు లాగి పాపం చేయించి మరలా వాడు ఏం చేస్తాడు, ఇదిగో నీ బిడ్డ పాపం చేస్తున్నాడు చూడు అని నింద మోపుతూ ఉంటాడనమాట. అలాంటి నింద మోపడానికి మనం అవకాశము ఇవ్వకుండా, హల్లెలూయా, ఈ పరపక్షమందుండు వాడు నింద మోపడానికి అవకాశము ఇవ్వకుండా మనము జాగ్రత్త పడాల. ప్రతి విషయంలో సత్కార్యాలు కలిగి మనం ఉండాలి. అందుకని అన్నిటి యందు అన్నాడు. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకునము. మనలను అవమానపరచాలని, సిగ్గుపరచాలని వాడు అనేక విధాలుగా మనలను సత్క్రియల నుంచి వాడు బయటికి తీసి దుష్క్రియలు చేసేటట్టు చేసి వాడు మనలను అవమానపరచడానికి, తద్వారా మన దేవుణ్ణి అవమానపరచడానికి వాడు ప్రయత్నిస్తాడనమాట. అయితే పౌలు గారు అంటున్నాడు, మనలను సిగ్గుపరచాలనుకున్నవాడే సిగ్గుపరచబడాలి, నిన్ను సిగ్గుపరచాలనుకున్నవాడే సిగ్గుపరచబడాలి. కాబట్టి అన్నిటి యందు సత్క్రియలను మాదిరిగా ఉండు. హల్లెలూయా. సంఘానికి మాదిరిగా ఉండు అని చెప్తున్నాడు. కాబట్టి ఇది మాట్లాడుతున్న ఆయన సేవకునైన నాకు, అలాగే వింటున్న మీకందరికీ, మనకందరికీ చెందినటువంటిది. ఎవరైనా ఒకటే. హల్లెలూయా. మనం ఎవ్వరం కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనల్ని సిగ్గుపరచాలని, అవమానపరచాలని వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడికి అవకాశం ఇవ్వకుండా ప్రతి సత్కార్యం చేస్తూ మనం మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత 3వ అధ్యాయం, తీతు పత్రికలోనే 3వ అధ్యాయము 1వ వచనాన్ని 5వ వచనాన్ని చదువుతున్నాం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము. హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధులమైనటువంటి మనము ఏ విధంగా ఉండాలో పత్రికల్లో అనేక పర్యాయాలు పౌలు గారు తాను స్థాపించినటువంటి సంఘాలకు పదే పదే ఆయన బోధించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా పదే పదే ఈ పత్రికలో, ఈ తీతుకు రాసినటువంటి పత్రికలో పదే పదే సత్క్రియల గురించి ఆయన రాసినట్టుగా మనం చూస్తున్నాం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెను. హల్లెలూయా. ఒక డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఒక సంస్థలో, ఆ యొక్క అధిపతులకు అధికారులకు లోబడి ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు అన్యులు కావచ్చు. ఇప్పుడు ప్రపంచంలో ఆయా డిపార్ట్మెంట్స్లో అందరూ క్రైస్తవులే ఉండరు. అనేక మంది అధిపతులు, అధికారులు అన్యులు ఉంటారు, ప్రభువుని ఎరగని వాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా చాలా ఒత్తిడి క్రైస్తవులకు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనము వాళ్ళకు లోబడకుండా మనం వాళ్ళని వ్యతిరేకించకూడదు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ అధిపతులు, అధికారులు, వాళ్ళకి లోబడాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ లోబడడం వల్ల ఒక రోజుకు వారు దేవుని వైపు వచ్చే అవకాశము
ఉంటుందని చెప్పి దాని యొక్క అర్థం అన్నమాట. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాల్లో మొదటి 2 వచనాల్లో చూస్తే భార్యల విషయమై భర్తల విషయం అక్కడ ఒక విషయం రాయబడింది. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. హల్లెలూయా. చూసారా, ఇది భార్యాభర్తల మధ్య విషయాన్ని చెప్తున్నాడు. భర్త రక్షణ లేని వాడైతే, దేవునికి లోబడని వాడైతే, దేవుని యందు విశ్వాసము లేని వాడైతే, భార్య గనక అలాంటి భర్త ఎదుట మంచి ప్రవర్తన, పవిత్రమైన ప్రవర్తన కలిగి ఆ భర్తకు లోబడి భయంతో జీవించేది గనక అయితే, హల్లెలూయా, ఆమె ప్రవర్తనను బట్టి, ఆమె సత్ప్రవర్తనను బట్టి, ఆమె సత్క్రియలను బట్టి, ఆమె సత్కార్యాలను బట్టి ఒకానొక దినమున వాక్యం బోధించబడకుండానే అతడు ప్రభువులోకి వచ్చేస్తాడంట. చెప్పలు కూడా దేని మహిమ పెడదాం. ప్రభువులోకి అంటే దాని అర్థం ఏంటి? తనే ఒక వాక్యం అయిపోయింది, తనే ఒక సువార్త అయిపోయింది. అంటే తన మంచి ప్రవర్తన, తన సత్క్రియలు, తన సత్కార్యాలు, హల్లెలూయా, తన భర్త ఎడల భయం కలిగి జీవించడం, వినయ విధేయతలతో ప్రవర్తించడం, పవిత్రత కలిగి జీవించడం, అవే తన భర్తకు మాదిరి అయిపోయింది. వాక్యం లేకుండానే వాక్యం అంత శక్తి కలిగే విధంగా కార్యం జరిగేదానికి వీలైందనమాట. అదే అర్థం. అందుకని ఇక్కడ కూడా పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా అధిపతులు, అధికారులు చాలా క్రూరంగా ఉండే వాళ్ళైనా సరే, ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళకి లోబడాల్సిందే, విధేయులు అవ్వాల్సిందే. అప్పుడు వారు ఒక రోజున ఇంత కఠినంగా మనం ప్రవర్తిస్తున్నా కానీ వీళ్ళ ప్రవర్తన చాలా బాగుంది, హల్లెలూయా, చాలా సత్ప్రవర్తన కలిగిన వాడు, చాలా విధేయుడు, చాలా నమ్మకస్తుడు, చాలా యథార్థవంతుడు, ఎంతో భయంకరంగా పక్షపాతం చూపుతున్నా కానీ వీళ్ళు చాలా విధేయత కలిగి ఉన్నారు. దీనికి కారణం ఏమిటని ఒకానొక రోజున దేవుడు తన ఆత్మ ద్వారా ఆ అధిపతులు, అధికారులు ఆలోచించేటట్టు చేస్తాడు. చెప్పలు కూడా దేని మహిమ పెడదాం. తర్వాత వాళ్ళు వాళ్ళ స్థితిని మార్చుకొని ఆ యొక్క లోబడేటటువంటి ఆ యొక్క విధేయులను వాళ్ళు ప్రేమించడం ఆరంభిస్తారు. హల్లెలూయా. వాళ్ళకి ఎంతో సహాయపడము వాళ్ళు చేస్తారు. ఇది మన జీవితాల్లో మనము సత్క్రియల యందు ఆసక్తి కలిగి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు అది జరుగుతుందని పౌలు గారి యొక్క ఉద్దేశం. అందుకనే ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, హల్లెలూయా, అధిపతులు, అధికారులు ఎదుటే కాదంట, ప్రతి మనుషులందరి ఎడల, హల్లెలూయా. అంటే మన చుట్టుపక్కల ప్రజలు ఎంత భయంకరులైనా వారైనా, మనల్ని అనేక విధాలుగా దూషించే వాళ్ళైనా, హింసించే వాళ్ళైనా, నానా విధాలుగా నిందలు మోపే వాళ్ళైనా, ఎలాంటి భయంకర పరిస్థితులు నీ ఇంటి చుట్టుపక్కల నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో, గ్రామంలో అనేక విధాలుగా నువ్వు శోధించబడుతూ, దూషించబడుతూ, నిందించబడుతూ, నానా విధాలుగా శ్రమ పెట్టబడుతూ, హింసించబడుతూ ఉంటే నీవు ఏమాత్రం కూడా దుఃఖపడకూడదు. హల్లెలూయా. ఆ శత్రువులుగా మారిన వారిని ప్రేమించాల, హింసించే వారి కొరకు ప్రార్థించాలి. ఇది ప్రభు స్వయాన చెప్పినటువంటి మాట. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆ విధంగా మనం చేసినప్పుడు ఒకానొక రోజున నీ చుట్టుపక్కల శత్రువులుగా ఉన్న వాళ్ళంతా నీకు మిత్రులు అయిపోతారంతే. హల్లెలూయా. నీకు స్నేహితులు అయిపోతారు. వాళ్ళందరూ నీతో పాటు నిజ స్నేహితుడైనటువంటి యేసయ్య దగ్గరికి వస్తారు. హల్లెలూయా. నిజ స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెడతాడంట. నిజ స్నేహితుడు విడువక ప్రేమిస్తాడంట. హల్లెలూయా.
కాబట్టి విడువక ప్రేమించే ప్రాణం పెట్టిన నిజ స్నేహితుడైన మంచి గొర్రెల కాపరి, అంటే తన గొర్రెల కోసం ప్రాణం పెట్టినటువంటి మంచి గొర్రెల కాపరైన ప్రభు దగ్గరికి మనతో పాటు వాళ్ళు కూడా వచ్చి సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా స్వతంత్రులు అవుతారు. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి ఏదో నీకు ఇష్టమైన వాళ్ళ విషయంలో నువ్వు భయంతో భక్తితో విధేయతగా ఉండడం కాదు. భయంకరులైనటువంటి లోకస్తుల ఎదుట, అలాగే క్రూరులైనటువంటి నీ పరిపాలకుల కింద నీవు చాలా సాత్వికుడిగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయమంటున్నాడు. సంఘానికి జ్ఞాపకం చేయమంటున్నాడు. ప్రతి విషయంలో కూడా మనము సంపూర్ణమైన సాత్వికాన్ని కనపరచాలంట. హల్లెలూయా. అంటే ఆ సాత్వికాన్ని మనలో వాళ్ళు చూడాలి. హల్లెలూయా. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అప్పుడు ప్రభు సమీపంగా ఉంటాడంట. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. ప్రైజ్ లార్డ్. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే సహనాన్ని కోల్పోకూడదు, సాత్వికాన్ని కోల్పోకూడదు ప్రియులరా. హల్లెలూయా. మనలో సాత్వికాన్ని చూడాలా, సహనాన్ని చూడాలా. హల్లెలూయా. అలాగా నీవు నేను మన జీవితాల్లో మనము మాదిరిగా ఉండగలిగితే ప్రభు మనకు సమీపంగానే ఉంటాడంట. హల్లెలూయా. అంటే అర్థం మనతోనే ఉంటాడని అర్థం, మనల్ని విడువడని అర్థం, మన పక్షాన ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని అర్థం. అలా కాకుండా మనం తిరిగి దూషించినట్లయితే మనము క్రీస్తు యేసుకు విరుద్ధమైనటువంటి మనసు కలిగిన వాళ్ళం అయిపోతాం. మన ప్రభు చిత్తాన్ని నెరవేర్చని వాళ్ళం అయిపోతాం అన్నమాట. ఎందుకంటే మన ప్రభు దూషించలేదని రాయబడింది. హల్లెలూయా. ఆయన కొట్టబడి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడండి, 23వ వచనాన్ని చదువుదాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. హల్లెలూయా. ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆయన తిరిగి ఎవరిని దూషించలేదు. సిలువ వేయక ముందు కూడా ఆయన్ని పట్టి బంధించిన సమయంలో ఆ యొక్క న్యాయస్థానాలకి, న్యాయ సభలకు తిప్పేటప్పుడు, నానా విధాలుగా దూషించినప్పుడు, భయంకరంగా హింసిస్తున్నప్పుడు పెదవిప్పి ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు, తిరిగి దూషించలేదు. ఎంతో సాత్వికుడుగా ఉన్నాడు. హల్లెలూయా. తను వచ్చినటువంటి కార్యాన్ని ఆయన నెరవేరుస్తూ వెళ్ళాడంతే. అంతేగాని ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు తప్ప తిరిగి దూషించలేదు. తండ్రిని వీళ్ళందరినీ నాశనం చేయమని అడగలేదు. చప్పలు కూడా దేని మహిమ పెడతాం. ఏమడిగాడు? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని అడిగాడు తప్ప వీళ్ళని నాశనం చేయమని అడగలేదు. వాళ్ళను ఆయనకు అప్పగించేశాడంతే. నువ్వు చూసుకొని ఆయన వీళ్ళ సంగతి, నా పని నేను పూర్తి చేస్తానని సిలువలో ఆ పని పూర్తి చేశాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. అలాగే నీవు నేను కూడా మనము మన పని పూర్తి చేయాల. హల్లెలూయా. అంతేగాని మనము వాదోపవాదాలు పెట్టుకొని వాళ్ళు దూషిస్తున్నారు వీళ్ళు దూషిస్తున్నారని మనము ప్రాక్టీస్ చేసి వాళ్ళని దూషించడానికి, వాళ్ళు తిట్టడానికి అనేక ప్లాన్లు చేసి అంత సిద్ధపడి రెడీగా కొంతమంది మనుషులను పెట్టుకొని తిట్టే వాళ్ళని, కొట్టే వాళ్ళని, జగడమాడే వాళ్ళని రెడీ చేసుకునేది కాదు. మనం కూడా అలాగ తయారవడం కాదు ప్రియులరా. మనం అసలు తిరిగి దూషించకూడదని హెచ్చరిక చేయమంటున్నాడు తీర్పుకి. ఎవరిని దూషింపక జగడమాడు వారును శాంతులనై ఉండవలెనని వారికి జ్ఞాపకం చేయం. జగడాలు వేసే వాళ్ళుగా ఉండకూడదు, జగడం ఆడని వాళ్ళుగా ఉండాల. హల్లెలూయా. శాంతమూర్తులుగా ఉండాల. ప్రభు మనకు తన ఆత్మ ద్వారా మనకు
తన శాంతిని ప్రసాదించాడు. హల్లెలూయా. యోహాను సువార్తలో మనం చూస్తే ప్రభు పరలోకానికి వెళ్ళేటప్పుడు, ఆయన వెళ్ళే సమయం వచ్చినప్పుడు శిష్యులతో మాట్లాడుతుంటే వాళ్ళు ఎంతో వేదన పడిపోయి దిగులు పడిపోయి ఉన్నారన్నమాట. ఆ సమయంలో వారితో దేవుడు మాట్లాడిన అనేక విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. 27 వరకు చదువుకుందాం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. అక్కడ 3 అనే అంకె వేసి కింద ఫుట్నోట్లో సమాధానము అని రాయబడింది. అంటే శాంతిని, సమాధానాన్ని కలిగించే ఆత్మను ఇచ్చాడనమాట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు శాంతిని, సమాధానాన్ని ఇస్తే ఎలాంటి పరిస్థితులైనా సరే, లోకమంతా అల్లకల్లోలంగా ఉన్నా సరే, మనం కలవరపడకుండా శాంతి సమాధానంగా ఉండగలిగేటటువంటి ఏర్పాటు దేవుడు చేశాడు. హల్లెలూయా. వీళ్ళేమిటి రోషం లేని వాళ్ళలాగా ఉన్నారే. వాడు ఆ విధంగా వాడు భయంకరంగా దూషిస్తూ ఉంటే, ఒకరి వెంబడ ఒకరు వచ్చే వాళ్ళు దూషిస్తూ తిడుతూ కర్రలెత్తుకొని పరిగెత్తుతూ ఉంటే, చీము రక్తం లేని వాళ్ళుగా ఉన్నారు కదరా వీళ్ళు, ఎవర్రా వీళ్ళు అని లోకంలో అనేక మంది రెచ్చగొడతా ఉంటారు అనమాట. క్రైస్తవులమైన మనము ఏం చెప్పాలంటే, నాయనా మాకు చీము లేదు, చెప్పండి, మాకు చీము లేదు నాయన, రక్తం లేదు, రోషం కూడా లేదు నాయన, వాళ్ళని తిట్టుకొని మమ్మల్ని మాత్రం మీరు డిస్టర్బ్ చేయబాకండి, మమ్మల్ని రెచ్చగొట్టబాకండి. మా దేవుడు సర్వశక్తి గల దేవుడు, రోషం కలిగిన వాడు. ఒక్క మాట సెలవిస్తే పరలోక సైన్య సమూహాలు వచ్చి లోకమంతటిని నాశనం చేస్తాయి. కానీ నా ప్రభు తండ్రి వీరేం చేయుచున్నా వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. మేము కూడా అదే ఫాలో అవుతున్నాం నాయన. ఒక చంపు కొడితే ఇంకొక చంపు చూపించమన్నాడు, అదే మేము చేస్తున్నాము. మా శత్రువులు ప్రేమించమన్నాడు, మమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు ఆయన. మేము చీము రక్తం లేని వాళ్ళమే, మీకు నమస్కారం చేస్తాము, మీరు దయచేసి హలో. ఎప్పుడు వస్తుంది ఇలాంటి సమాజమా? అలాంటి సమాజం కోసమే ప్రభు ఈ లోకానికి వచ్చింది. హల్లెలూయా. అలాంటి సమాజాన్ని స్థాపించడానికే చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఎంతోమంది సమాజాన్ని స్థాపించడానికి వచ్చారు భక్తులు. మనకు తెలుసు, మన భారతదేశంలో కూడా మన స్వతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడు, మంచి రాజ్యాంగాన్ని రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు, వీళ్ళంతా సమాజం కోసం ప్రయత్నించినటువంటి వాళ్ళు, ప్రాకులాడిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారన్నమాట. అయితే ఈ సమాజం కోసం ఎవరు పాకులాడారు, ఎవరు చేశారు? ఏ సమాజము? నాకు చీము లేదు నాయనా, నాకు రక్తం లేదు, నాకు రోషం లేదు, నన్ను రెచ్చగొట్టబాకు, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను అనే ఈ సమాజాన్ని ఎవరు తెచ్చారు? యేసయ్య తెచ్చాడు. హల్లెలూయా. ఇది లోకంలో ఎక్కడ కనబడదు. ప్రపంచంలో లోకమంతా ఎక్కడ చూసినా ఇలాంటి సమాజం కనబడదు. ఇలాంటి సమాజం కనబడేది నిజమైన క్రైస్తవుల్లో. ఈ సమాజం కోసమే దేవుడు వచ్చాడు, చేశాడు, పెట్టాడు. అందుకని నీవు నేను ఎంతమంది మనం రెచ్చగొట్టినా సరే, నాయనా నమస్కారం పెడతా, మీరు వెళ్ళిపోండి, మమ్మల్ని రెచ్చగొట్టద్దు అని. ఇదే ఎర్రోడినట్టున్నారు రైట్ అంటే. ఎర్రోళ్ళమే, లోకం దృష్టిలో మనం ఎర్రోళ్ళమే, దేవుని దృష్టిలో శక్తి కలిగిన వాళ్ళము. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. వాళ్ళకి తెలియదు, ఒకానొక రోజున మనం మౌనంగా ఉన్నందుకు, తిరిగి దూషించనందుకు, సాత్వికంగా ఉన్నందుకు, వారి మాటలు పడినందుకు, మనము క్రీస్తు కొరకు మాదిరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక రోజున మనకు మిత్రులైపోతారని వాళ్ళకు తెలియదు, మనకు తెలుసు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. నీకు విరోధంగా లేచినటువంటి వాళ్ళు నీకు మిత్రులైపోతారు, మన పక్షం వాళ్ళు అయిపోతారు వాళ్ళు అని వాళ్ళకు తెలియదు. మన పక్షం వాళ్ళు అవ్వాలని మనము ప్రభువును పోలి మాదిరిగా మనం ఉంటున్నాం. అది ఆఫీసెస్లో కానీ, ఫ్యామిలీస్లో కానీ, విలేజెస్లో కానీ, టౌన్స్, ఎక్కడైనా సరే మనం ఎక్కడ నివసిస్తున్నామో
అక్కడ మన ప్రభువుని కనపరిచినట్లయితే, ఆయన ఇచ్చిన శాంతి సమాధానాన్ని ఎన్ని విధాలుగా మనం రెచ్చగొట్టినా సరే శాంతి సమాధానంతో మనం ఉన్నట్లయితే దేవుడు వాళ్ళందరినీ ఒక రోజున మన పక్షాన అంటే తన పక్షాన చేర్చేసుకుంటాడు. హల్లెలూయా. అంటే మనం మౌనంగా ఉండింది శక్తివంతంగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం విన్నాం కదా, విశ్వాసం కలిగి ఆరాధన మెసేజ్ కొద్దిమంది విన్నారు. విశ్వాసం కలిగి మౌనంగా ఉండు, దేవుడు చూసుకుంటా. అంటే నువ్వు విశ్వాసంతో మౌనంగా ఉండేది సర్వశక్తి కలిగినటువంటి దేవుడు క్రియ చేసేటట్టు చేస్తుంది అనమాట. హల్లెలూయా. అర్థమైందా? అంటే అది ఒక పెద్ద శక్తివంతమైన పనిమిట్టు అన్నమాట. ఏది? విశ్వాసం. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉంటే చేతగానాడు, లేకపోతే అందరూ అంటున్నట్టు రక్తము లేని చీము రక్తం లేని వాళ్ళము అని దాని అర్థం అది కాదు. మన విశ్వాసంతో ఉన్నాము. హల్లెలూయా. అది పెద్ద బాంబు బ్లాస్ట్ అయినట్టుగా అది క్రియ చేస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక డైనమోస్ని చెట్లు వేరుల్లో పెట్టి దాన్ని కాలిస్తే అది చెట్లను వేర్లతో పాటు పెకలించేస్తుంది. హల్లెలూయా. చిన్న డైనమోస్ ఒక పెద్ద కొండలో చిన్న రంధ్రం చేసి ఆ డైనమైట్ పెట్టి దాన్ని నుప్పు పెడితే ఆ కొండ చిన్న భిన్నమైపోద్ది అనమాట. దాంతో పోల్చబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. హల్లెలూయా. మౌనంగా ఉండు, దేవునికి మాదిరిగా ఉండు. దేవుడు తన ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పటికే చేశాడు కదా. హల్లెలూయా. నా జీవితంలో ఎంతమంది వ్యతిరేకంగా లేచారో వాళ్ళల్లో అనేక మంది హల్లెలూయా మన సంఘంలో ఉన్నారు. ఇప్పుడు చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. మన బ్రాంచ్ సంఘాల్లో ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ కుటుంబాలుగా వచ్చి సంఘంలో ఉన్నారు. అనేక మంది ఏందయ్యా ఈ గలబా వాళ్ళని తెచ్చిపెట్టారు ఇక్కడ అని మేము దూషించబడ్డాం, ఎగతాళి చేయబడ్డాం నానా విధాలుగా. కొన్ని రోజులకి ఏం జరిగింది తెలుసా? ఆ చుట్టుపక్కల ఎవరైతే ఎగతాళి చేశారో, ఇదొక గందరగోళం గుంపుని తెచ్చిపెట్టారని ఎగతాళి చేశారో, ఆ చుట్టుపక్కల అన్ని ఇండ్రల్లో నుంచి దేవుని సన్నిధికి ఆ దూషించిన వాళ్ళు, ఎగతాళి చేసిన వాళ్ళందరూ వచ్చి మనవలే ఆత్మలో వాళ్ళు కూడా నింపబడి ఏంది గలబా అన్న వాళ్ళు కూడా అభిషేకం పొంది వాళ్ళు కూడా అన్ని భాషలు మాట్లాడుతూ మనవలే పరవశించడం జరిగింది. అనేక కుటుంబాలు రక్షించబడ్డాయి. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. హల్లెలూయా. రోగులు స్వస్థపరచబడ్డారు. శాంతి సమాధానాలు లేక నశించిపోయిన వాళ్ళు ఎందరో బాగయ్యారు. త్రాగి తమ జీవితాలు నాశనం చేసుకున్న తాగుబోతులు రక్షించబడ్డారు. హల్లెలూయా. వ్యభిచారులు రక్షించబడ్డారు. భయంకరమైనటువంటి మోసగాలు రక్షించబడ్డారు. ఎంతో మందిని చూస్తా ఉన్నాం మనకు సంఘాల్లోనే. హల్లెలూయా. దీనికి కారణము దేవుడు ఏర్పరిచి పంపిన కొద్ది మంది అయినా సరే మాదిరిగా ఉండి వాటన్నిటిని భరిస్తూ సాత్వికంతో శాంతియుతంగా వాళ్ళు దేవుని సన్నిధిలో మౌనంగా దేవుడు చూసుకుంటాడని ప్రార్థనలు యాచనలు చేస్తూ ఉన్నటువంటి వారి పక్షాన దేవుడు చేసే కార్యాలు ఇవన్నీ. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. అందుకని తీతుకు చెప్తున్నాడు సంఘములో వాటిని బోధించమని. తర్వాత 3వ అధ్యాయంలోనే 5వ వచనం, తీతు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం 2 చదివాం కదా, 5వ వచనం ఒకసారి చదవండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. హల్లెలూయా. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు నీతి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవై
ఉన్నవి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా మనము నీతిమంతులము కాలేదని, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనము నీతిమంతులమును పరిశుద్ధులమయ్యామని రాస్తున్నాడు అనమాట. ఏమిటది పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే? కొత్త జన్మ. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్ర సంబంధులు యేసుక్రీస్తుని నమ్మరు. ధర్మశాస్త్ర సంబంధులు అంటే యూదులు, ఇశ్రాయేలు యేసు ప్రభుని నమ్మరు. ఇప్పుడు కూడా అనేక మంది నమ్మట్లే. కానీ యేసు ప్రభు కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వస్తాడనేది ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ మెస్సయ్య వచ్చేసాడు. హల్లెలూయా. ఇప్పటికి 2025 సంవత్సరాల క్రితమే వచ్చేసాడు. కానీ వాళ్ళు వచ్చినటువంటి మెస్సయ్య కన్యకైన మరియ గర్భమున పుట్టినటువంటి యేసు అని చెప్పి వాళ్ళు నమ్మట్లే. సౌలు గారి పని కూడా మొదట అదే కదా. సౌలు గారు మొదట ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సౌలు ఏం చేశాడు? యేసుక్రీస్తు మెస్సయ్య అని నమ్మల. తర్వాత దమస్కు మార్గంలో దేవుడు అతని కన్నులు తెరిపించాడు. అప్పుడు అనేక లేఖనాలు ఎరిగినటువంటి అతను, ధర్మశాస్త్రములో అనిందుడని సాక్ష్యం పొందిన అతను, చాలా శ్రీమంతుడైనటువంటి అతను అవన్నీ పెంటతో సమానంగా తీసేసి యేసుక్రీస్తునందే నిత్య జీవము, హల్లెలూయా, యేసుక్రీస్తునందరి విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతాము అని ఆయన తెలుసుకొని ఎవరినైతే మెస్సయ్య కాదని యేసుక్రీస్తును ప్రకటిస్తున్నటువంటి వారందరినీ హింసించి కొందరిని చంపించాడో అదే సౌలు పౌలుగా మారి, హల్లెలూయా, క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు పడాలనో అన్ని శ్రమలు పొంది ఆఖరకు క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు. రోమా ప్రభుత్వంలో తల నరకబడి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. ఏమి అంత కార్యం ఎందుకు జరిగిందంటే అతడు సత్యాన్ని తెలుసుకున్నాడు. హల్లెలూయా. అంటే మెస్సయ్య రాలేదు అనుకున్నాడు. కన్యకైన మరియ గర్భమున పుట్టిన యేసు మెస్సయ్య అనుకోలే, అభిషక్తుడు అనుకోలే. వాళ్ళ లేఖనాలు చెబుతున్నాయి, ధర్మశాస్త్రము తెలియజేస్తా ఉంది, ప్రవక్తల గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దానియేలు ప్రవక్త గ్రంథంలో మెస్సయ్య వస్తాడని చెప్పి విమోచిస్తాడని రాయబడింది. కానీ యోసేపు మరియల కుటుంబంలో కన్యకైన మరియ గర్భమున పుట్టిన యేసు ఆ మెస్సయ్య కాదని అనుకుంటూ అంత పనిచేశాడు సౌలు. తర్వాత దేవుడు అతను ఎదుర్కొని అతని కన్నులు తెరిపించిన తర్వాత ఆ యేసే మెస్సయ్య, ఆ యేసే క్రీస్తు అని చెప్పి, అంటే మెస్సయ్య అంటే హెబ్రీ భాషలో మెస్సయ్య, గ్రీకు భాషలో క్రీస్తు అన్నమాట. రెండింటి అర్థము అభిషక్తుడని. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. యేసయ్య అంటే రక్షకుడు అని. కాబట్టి ఎప్పుడైతే ఈ కన్యకైన మరియ గర్భమున పుట్టిన యేసే మెస్సయ్య అని తెలుసుకున్నాడో అప్పటి నుంచి అంటే ఆయన బాగా వాక్యాల్లో లేఖనాల్లో పరిపూర్ణుడు అన్నమాట. ఎవ్వరూ చెప్పలేనంత వివరంగా, హల్లెలూయా, లేఖనాలు ఎత్తి ప్రూవ్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, అనేక సంఘాలు స్థాపించిన వ్యక్తి, సంఘాలకు చక్కని ఉపదేశం ఇచ్చిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్ర క్రియల మూలంగా నీతిమంతులం కాము, ఏ క్రియల మూలంగా కూడా నీతిమంతులము కాము, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పునర్జన్మ సంబంధమైన స్నానం పొందుకుంటే అప్పుడు నీతిమంతులు అవుతాము, పరిశుద్ధాత్మను పొందుతాము, పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి సత్క్రియ చేయగలుగుతామని దీని యొక్క సారాంశం అన్నమాట. హల్లెలూయా. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం. ఏంటి? బాప్తిస్మం. హల్లెలూయా. దాన్ని పొందాలి యేసయ్యను నమ్మి. అంటే మరలా మనము కొత్తగా జన్మిస్తున్నాం. అంటే ధర్మశాస్త్ర సంబంధులు క్రీస్తు యేసు సంబంధులుగా జన్మించాల. అలాగే లోకంలో ఉన్నటువంటి అన్యులమైన మనము క్రీస్తు యేసు సంబంధులుగా జన్మించాల. దీనికోసము క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందాల. హల్లెలూయా. వాళ్ళు తిరిగి జన్మించారు, కొత్తగా జన్మించారన్నమాట. వాళ్ళల్లో పరిశుద్ధాత్మ అభిషేకము క్రియ చేయడము ఆరంభిస్తుంది. ప్రతి ఒక్కరికి సత్కార్యాలు చేయటం ఆసక్తిని కలుగజేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు అని ఈ యొక్క విషయాల్లో స్పష్టంగా తెలియజేస్తున్నాడు అనమాట.
అందుకనే మనము రక్షించబడ్డాము, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాం. పరిశుద్ధాత్మను ఆర్పకుండా దుఃఖపెట్టకుండా మనం ఆయన్ని ఫాలో అయితే మనలో ఎల్లప్పుడూ ప్రభువు కోరుకున్నటువంటి సత్క్రియలు ఎల్లప్పుడూ ఉంటాయి. హల్లెలూయా. అందుకే ఆయన మనలను రక్షించాడు. పవిత్రత ఎల్లప్పుడూ ఉంటుంది, సహనం ఎల్లప్పుడూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు యేసు యొక్క గుణాతిశయాలు మనలో ఉంటాయి. హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మరికొన్ని విషయాలు తర్వాత వారాల్లో మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. మనం అందరం లేచి నిలబడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నిలబడండి. అందరూ పరిశీలన చేసుకుందాం. నీవు కొత్తగా జన్మించావా అనగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది నీ పాపాలు ఒప్పుకొని పాపాల విషయం పశ్చాత్తాపడి యేసయ్య నామములో లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బాప్తిసం పొందావా? అలా అయితే ధన్యుడివి, ధన్యురాలివి. నీకు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఇప్పటికే పరిశుద్ధాత్మను పొందిన వారు నిజముగా ధన్యులు. ఇంకా పొందకపోతే ఇకనైనా పరిశుద్ధాత్మను పొందుకోండి. తండ్రిని అడగండి, తండ్రి తన ఆత్మను అనుగ్రహిస్తాడు. బాప్తిసం పొందిన వాళ్ళు ఇమ్మీడియట్లీ తక్షణమే బాప్తిసం తీసుకునే దానికి సిద్ధపడండి. కొన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని సన్నిధికి వస్తూ ఉండొచ్చు, పోతూ ఉండొచ్చు. అయితే నీ పాపాలు క్షమించబడవు, నీ పాపాలు కడగబడవు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా విశ్వసించి మారు మనసు పొంది నీ పాపాల విషయమై పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీటితో ఒప్పుకొని యేసయ్య నామములో బాప్తిసం తీసుకున్నప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి, నీ పాపాలు కడగబడతాయి. నువ్వు నీతిమంతురాలుగా నీతిమంతుడుగా తీర్చబడతావు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వరంగా దేవుడు ఇస్తాడు. ఆ ఆత్మ నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవుడు ఎందుకొరకైతే నిన్ను విమోచించుకున్నాడో రక్షించుకున్నాడో ఆ యొక్క జనాంగంగా నీవు ఉంటావు. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన జనులుగా, ఆయన సొత్తైన ప్రజలుగా, పవిత్రమైనటువంటి పరిశుద్ధులుగా, దుర్నీతిని చేయకుండా నీతిమంతులుగా ఆయన సన్నిధిలో జీవిస్తూ అనేకులు చూచేటట్టుగా అవన్నీ నీలో కనబడే విధంగా దేవుడు చేస్తాడు. ఎలాంటి భయంకర పరిస్థితులు చుట్టుముట్టినా సరే, భయంకరమైనటువంటి పాపాంధకారము మన చుట్టూ ఉన్నా సరే, ఆ పాపాంధకారములో పాపమనే గాఢంధకారపు చీకటి మధ్య నీవు నేను ఆకాశమందరి నక్షత్రాల్లాగా ప్రకాశిస్తామండి. చపలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్ జీసస్. హల్లెలూయా. రబబబబబబ ఓ రరరబబబబ శక్కరబ. పాపమనే గాఢంధకారపు చీకటిలో నీవు మరుగున పడిపోవు. నీవు ఆకాశ నక్షత్రాల్లాగా ప్రకాశిస్తూ ఉంటావు. నిన్ను అనేకులు చూస్తారు. నిన్ను బట్టి నీలో చూస్తున్న క్రీస్తుని వాళ్ళు విశ్వసిస్తారు. అనేకులు నీ మూలంగా ప్రభు దగ్గరికి వస్తారు. ప్రియులరా, అదే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. అది మనలో నెరవేరాలి. దాని కొరకే మనం ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలా. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సత్కార్యాలు కలిగి ఉన్నావా? ఆఫీసులో ఒకవేళ క్రూరులైన యజమానులు ఉండొచ్చు, క్రూరులైన అధిపతులు ఉండొచ్చు. వాళ్ళు నిన్ను భయంకరంగా నానా విధాలుగా హింస పెడుతూ ఉండొచ్చు, మాటలతో గాయపరుస్తూ ఉండొచ్చు. దిగులు పడకూడదు, కుంగిపోకూడదు, పారిపోకూడదు. ఆ యొక్క నిరంకుశులైనటువంటి ఆ భయంకరుల ఎదుటనే సాత్వికాన్ని కనపరచాలా, శాంతిని కనపరచాలా, సమాధానంగా ఉండాలా, ఓర్చుకోవాలా. అవన్నీ వాళ్ళు చూడాలి. ఒక రోజున వాళ్ళందరూ మారు మనసు పొందేదానికి అదే ఛానల్, అదే మార్గం. ప్రియులారా, అలాంటి కార్యాలు దేవుడు చేయడానికి, నీ ద్వారా చేయడానికే నిన్ను విమోచించుకున్నాడు, నన్ను విమోచించుకున్నాడు, వాళ్ళందరినీ విమోచించుకున్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎవరైనా ఎదుర్కొంటూ ఉంటే, ఒకవేళ చుట్టుపక్కల ప్రజలు ద్వారా ఎదుర్కొంటూ ఉంటే దిగులు పడద్దు, కుంగిపోవద్దు. ప్రియులారా, ఓర్చుకోండి, సహించండి.
చీము రక్తము లేని దానివి, చీము రక్తము లేని వాడు అని చెప్పి నిన్ను సైతాన్ అనేకులు పంపించి రెచ్చగొట్టితే, నిన్నే హృదయంలో రెచ్చగొట్టితే, నీ మనస్సును ప్రేరేపిస్తే కూడా ఏ మాత్రం తొనకకుండా నిండు కుండలాగా విశ్వాసం కలిగి, నిండు కుండ ఎలాగైతే తొనకదో పూర్ణ విశ్వాసం కలిగి తొనకకుండా మౌనంగా ఉండు. నీ పక్షమున దేవుడు లేస్తాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ మీదకి లేచిన వాళ్ళందరూ, నిన్ను దూషించిన వాళ్ళందరూ నీవు కనపరిచిన క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు గుణాతిశయాలను బట్టి ఒక రోజున వాళ్ళందరూ నీకు స్నేహితులైపోతారు, నీతో పాటు దేవుని సన్నిధికి వస్తారు. ఇది కళ నిజమా? అంత భయంకరంగా వాళ్ళు ఉన్నారే, ఇప్పుడు అందరూ కలుసుకొని పోతున్నారే, ఏంటిది కళ నిజమా? చీము రక్తం లేనోడివి, చీము రక్తం లేని దానివి అన్నారే, వాళ్ళంతా చూసి ఏంటిది కళ నిజమా? వాళ్ళందరూ కలిసి సంతోషపడిపోతున్నారే, వాళ్ళంతా ఎంతో ఆనందంగా ఉన్నారే, వాళ్ళంతా బైబిల్ చేత పెట్టుకుని దేవుని సన్నిధికి వెళ్తున్నారే, వాళ్ళలో ఎంతో ఆనందము, సమాధానము, శాంతి కనబడుతున్నాయే అని వాళ్ళంతా చూస్తారు. ఒక రోజున వాళ్ళు కూడా ఆలోచించడం మొదలు పెడతారు. మిమ్మల్ని బట్టి వాళ్ళు కూడా ప్రభు దగ్గరికి తప్పకుండా ఆకర్షితులు అవుతారు ప్రియులారా. కాబట్టి మనము దేవుడు ఎందుకోసం విమోచించాడో ఆ విధంగా మనం ఉండాలి. మన ప్రభు అయిన క్రీస్తు యేసు వలె మనం ఉండాలి. ఆయన గుణాతిశయాలు మనం కలిగి ఉండాలి. రాబోతున్న దినాల్లో కొన్ని వారాలు మనం నేర్చుకోబోతున్నాం. మన జీవితాలు క్రీస్తు వలె మారాలి, ఆయన పోలిక, ఆయన స్వరూపంలో రావాలి. ప్రార్థించుకున్నాం. అందరూ అలాగే తలొంచి కళ్ళు మూసుకున్నట్లయితే రాజేష్ కుమార్ ప్రార్థన చేస్తారు. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, గొప్ప ప్రేమ కనికరముల తండ్రి, నీ దైవదాసుని మరుగు చేసుకుని ఆయన సంఘముతో మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి ఆయన నీకే స్తుతులు తెలుస్తుంది. అవును నాయన, పరపక్షంలో ఉండేవారు మా గురించి చెడు మాట మాట్లాడడానికి అయ్యా సిగ్గుపడాలని తండ్రి. ఆ విధంగా ఉండాలంటే నాయన అన్ని విషయాల్లోనైనా మేము మాదిరిగా ఉండే నాయన సత్కార్యము చేయవారిగా మేము ఉండాలని వాక్యం సెలవిస్తుంది తండ్రి. అయ్యా సమస్త దుర్నీతి నుంచి నాయన మమ్మల్ని విమోచించి తండ్రి, నీ కొరకు సత్కార్యం చేయుటకు మమ్మల్ని పవిత్రపరచుకున్నారని ఆయన ఈ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అయ్యా పవిత్రపరచబడిన మేము నాయన మా అధిపతులకు, అధికారులకు విధేయులుగా ఉండాలని, సమస్త మానవాళి పట్ల సాత్వికంగా వ్యవహరించాలని ఆయన ఈ వాక్యము సెలవిస్తుంది తండ్రి. అయ్యా మా నీతి కార్యముల వల్ల కాదు కానీ నీ కృప వల్ల, నీ ప్రేమ వల్ల నాయన మేము నీతిమంతులుగా మార్చబడ్డామని, అయ్యా పూర్వజన్మ స్నానము చేత మేము రక్షించబడ్డామని నాయన ఈ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అవును నాయన, అయ్యా మేము ఎప్పుడైతే పవిత్రపరచబడ్డామో, నీతిమంతులుగా మార్చబడ్డామో, నీ పట్ల విశ్వాసము చూపించాము. అయ్యా నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మా మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది తండ్రి. నాయన విశ్వసించినప్పుడు నాయన అయ్యా మేము సత్కార్యం చేయటంలో సఫలమవుతామని, అయ్యా నీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంటుందని, మేము మౌనం వహించినప్పుడు నాయన నువ్వు కార్యం చేస్తావని అయ్యా నీ వాక్యం తెలియజేస్తుంది తండ్రి. అవును నాయన, మా సత్కార్యము చూసిన ఆయన మిగతా అన్ని జనులంతా నాయన నీ గుణాతిశయాలను పుణికిపుచ్చుకొని వారు కూడా నిన్ను ఆరాధించి సేవించాలని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అవును నాయన, అయ్యా సత్కార్యము చేస్తూ సాత్వికంగా మేము వ్యవహరించి నీ గుణాతిశయాలను కలిగిన ఆయన నీకు అయ్యా అందరికీ మేము మాదిరిగా జీవించి తండ్రి, అయ్యా నీ ప్రేమను, నీ కృపను పొందాలని నాయన అయ్యా అట్టి కృప మా సంఘానికి అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు